హాయ్ అండి అందరికీ 2 డేస్ హాలిడేస్ తర్వాత మళ్ళీ ఈరోజు స్కూల్ ఉంది కదా పిల్లలిద్దరికైతే బయట నుంచి టిఫిన్ తెప్పించాననమాట. ఈరోజు ఇంట్లో పిండి ఏమీ లేదనమాట. ఇంకా ఒకరికొచ్చేసి ఇడ్లీ, ఒక్కొక్కరికొచ్చేసి బోండా తెప్పించాను. ఇద్దరు షేర్ చేసేసుకొని అయితే తినేస్తున్నారు. ఇంట్లో పిండి ఏమీ లేదని చెప్పాను కదా! ఇంక ఇడ్లీ కోసం అయితే ఇక్కడ పిండి నానపెట్టేస్తున్నాను. మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వ తీసేసుకొని నీట్‌గా ఒకసారి కడిగేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే పోసేస్తున్నాను. మనం డ్రింకింగ్ వాటర్ అయితే పోయాలి కదా! అది పోసేసుకొని చక్కగా నానపెట్టేసాననమాట. ఈరోజు లంచ్ బాక్స్‌కొచ్చేసి నేను ఎగ్ కర్రీ అయితే చేశాననమాట. ఫాస్ట్‌గా ఎగ్ కర్రీ చేసేసి వీళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. ఇంకా కట్టిన తర్వాత యాజ్ యూజువల్‌గా నేనైతే నా వర్క్ అనేది స్టార్ట్ చేసేసాననమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదండీ! ఆ పనులు కూడా అయిపోయేసరికి చాలా టైం అయిపోయిద్ది. ఇంకా 10 అయిపోయిందండి. అప్పటికంతా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజైతే సింపుల్‌గా ఇలాగ పూజ అనేది చేసేసుకున్నాననమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టీ పెట్టేసుకున్నాను. కంపల్సరీగా అయితే టీ అయితే తాగాల్సిందేనండి. అప్పుడే మంచిగా అనిపిస్తది. ఇంకా టీ కూడా